ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఏప్రిల్ మాసంలో అంటే దాదాపు నెక్స్ట్ 10 రోజుల్లో అయిపోతున్నటువంటి ఏప్రిల్ మాసంలో ఒక మంచి యోగాలు ఏర్పడబోతున్నాయి. అది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క యోగం ఏర్పడబోతుంది. అది కొన్ని అంటే అన్ని రాష్ట్రాల వారికి కాదు, కొన్ని రాష్ట్రాల వారికి ఏర్పడబోతుంది, కొన్ని రాష్ట్రాల వారికి నెగిటివ్ ఉంది. అదేంటో తెలుసుకుందాం. కుజ బుధ శని గ్రహాల కదలిక ఒక దగ్గర, తర్వాత చంద్రగురుల కదలిక ఒక దగ్గర, రవి ఉచ్చస్థానంలో ఉండడం, తర్వాత మనకి కర్కాటకంలోకి చంద్రుడు స్వక్షతలు వెళ్ళడం, ఇలా కొన్ని శుభమైన యోగాలు. అలాగే గురుబుధుల యొక్క పరివర్తన అంటే ఒకళ్ళింట్లో ఒకళ్ళు ఉండడం, ఇవి కొన్ని విశేషమైన యోగాలు కలిగించబోతున్నాయి. ముఖ్యంగా గజకేసరి యోగం ఉన్నటువంటి స్థితి బాగా కనబడుతుంది మనకి. ఒక దగ్గర మీకు ఏప్రిల్ 23వ తేదీ మిథున రాశి వారికి గజకేసరి యోగం ఏర్పడుతోంది. పోగొట్టుకున్నట్టు చాలా మంచి రోజు అది. ఏప్రిల్ 23వ తారీఖు మీకు చాలా మంచి శుభకరమైనటువంటి యోగంగా చెప్పబడుతోంది. దాన్ని మిస్ చేసుకునే ప్రయత్నం చేయకండి. అదృష్ట యోగం మిథున రాశి వారికి విపరీతమైనటువంటి యోగం ఏర్పడుతోంది. అసలు ఊహించినటువంటి ఎకనామికల్ గ్రోత్, అసలు పేరు ప్రతిష్టలు, ఆర్థికమైనటువంటి పరిపుష్టత, అనుకున్నది సాధించగలిగే వ్యక్తిత్వం, ధైర్యం మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారంగా మారబోతోంది. 23వ తేదీన గురుడు చంద్రుడు మిథున రాశిలో కలగడం వల్ల అద్భుతమైన యోగం గజకేసరి యోగం ఉంటుంది. బట్ ఆ రోజున మీరు ఏదైనా వస్తువు తీసుకున్నా, లేదా ఏదైనా ఇల్లు కొనుగోలు చేయడానికి ప్రారంభం చేసినా, ఉద్యోగ ప్రయత్నం చేసినా, కొత్త చదువు కోసం ప్రయత్నం చేసినా తప్పక విజయాన్ని సాధిస్తారు. మీరు అప్లికేషన్ పెట్టడం, వీసా సంబంధ స్లాట్స్ బుక్ చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. ఏప్రిల్ 23వ తేదీ మీకు విశేషమైన యోగాన్ని కలిగిస్తుంది, మర్చిపోకండి. మరి వాళ్ళొక్కరికే బాగుందా అని అడిగితే కర్కాటక రాశి బాగుంటుందంటే బాగుండదు. ఎందుకంటే కర్కాటక రాశికి వ్యయ స్థానంలో రాష్ట్రాధిపతి అయినా కర్కాటక రాశి వారికి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఈ విషయాన్ని గమనించుకొని మీరు మంచి శుభయోగాలు పొందాలని. అలాగే ఈ యొక్క గజకేసరి యోగం ఈ సింహరాశి వారికి కూడా ఏర్పడుతోంది. ఒక రకంగా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. అంటే కాకపోతే సింహరాశి వారికి భాగ్యస్థ రవి యోగకారకుడు అవుతున్నాడు. అలా సింహరాశి వారికి కూడా యోగవంతమైన శుభస్థితి. మరి ఇక్కడ కన్యారాశి వారికి కొంత సప్తమ స్థానమైనటువంటి బుధ కుజుల కలయిక అనేది కొంత లేనిపోని అనవసరపు అనుమానాల్ని అవమానాలు కలిగిస్తుంది. కాబట్టి ఏప్రిల్ 24-25 తేదీ మధ్యలో వీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే కుంభరాశి వారికి ద్వితీయ స్థానం ఉన్నటువంటి బుధ కుజుల యొక్క శుభయోగం, బుధ శనుల యొక్క యోగం కూడా మంచి అనుకూలతని ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఏప్రిల్ ఈ యొక్క ఆఖరి వారంలో కొన్ని అనూహ్యమైనటువంటి శుభ సంఘటన జరిగే అవకాశం. అందులో వృషభ రాశి వారికి కూడా విపరీతమైనటువంటి రాజయోగం, ధనయోగం, ఐశ్వర్యం ఉండబోతుండో. కాబట్టి వృషభ రాశి వారికి కూడా విషయాన్ని గమనించుకొని అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు పొందుకోవచ్చు. ఎందుకంటే గురుచంద్రుల యొక్క కలయిక అనేది వీరికి కూడా శుభయోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి వృషభ రాశి వారికి కూడా ఆనందయోగంగా చెప్పబడుతుంది. దాన్ని మీరు అద్భుతమైనటువంటి ఏదైనా పరీక్ష కానీ, వ్యక్తిగతమైనటువంటి అంటే బ్యాంక్ నుంచి లోన్ కూడా తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. మీకు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి. ఇక మేషరాశి వారికి రవి అత్యంత యోగకారకుడు. దాదాపుగా ఈ 15 రోజుల వరకు దాదాపుగా రవి అద్భుతమైన యోగాన్ని, ఆనందాన్ని కలిగిస్తాడు. ధైర్యము, స్థైర్యము, ఆనందాన్ని కలిగించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు ఈ వ్యయస్థానటువంటి కుజశనుల యొక్క అధిక ఖర్చును నియంత్రించుకోగలిగితే, అనవసరమైన వ్యక్తులతో పరిహాసంగా మాటలు మాట్లాడకపోతే, రవి ఒక్కడు మీకు అద్భుత యోగాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ధనయోగాన్ని ఇస్తాడు. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా? తప్పకుండా మీరు విదేశాలకు వెళ్ళవచ్చును. ఎందుకంటే రవి ఏకాదశ స్థాన రవి స్థితి మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. అది మీకు మంచి అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రయోజనం బాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా రాశుల వారికి పెద్దగా ప్రయోజనం కానీ అప్రయోజనం ఏం లేదు. ఈ రాశుల వారికి శుభయోగాలు అవన్నీ కనబడుతున్నాయి. శుభమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.